తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు ఉన్నటువంటి క్రేజే వేరు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హోస్టింగ్ కి తోడు షో ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే 3 సీజన్లు సూపర్ హిట్ కాగా ఇటీవల మొదలైనటువంటి 4వ సీజన్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షోకి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి ప్రోమో వైరల్ అయింది. మరికొన్ని గంటల్లో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవబోతుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ నవంబర్ 15 అర్ధరాత్రి 12 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అంటే కొన్ని గంటలే ఉంది. ఈ పార్ట్‌లో బాలయ్యతో బన్నీ చేసినటువంటి హంగామా మామూలుగా ఉండేలా లేదు. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌తో సహా తన తోటి సెలబ్రిటీస్ గురించి బన్నీ మాట్లాడినటువంటి విశేషాలు ఇందులో చూపించబోతున్నారు. కెరీర్ మొదటి నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయినటువంటి స్థాయి జర్నీ విశేషాలను బన్నీ ఇందులో చెప్పారు. ముఖ్యంగా చిన్నప్పుడు ఆయన చేసినటువంటి అల్లరి గురించి, స్నేహారెడ్డి పెళ్ళాడాక తన లైఫ్‌లో వచ్చినటువంటి మార్పుల గురించి కూడా బన్నీ పంచుకున్నాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అయిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాలీవుడ్ టాప్ స్టార్స్ మీద తనకున్నటువంటి ఇష్టం, అభిమానం గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే 6 అడుగుల బంగారం అంటూ బన్నీ చెప్పినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. అలానే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ల గురించి కూడా బన్నీ రియాక్ట్ అయ్యాడు. ఇక 'పుష్ప' చిత్రానికి గాను తనకి నేషనల్ అవార్డు రావడం మీద కూడా అల్లు అర్జున్ మాట్లాడారు. ఇన్నేళ్ల టాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక్క తెలుగు యాక్టర్ కూడా ఉత్తమ అవార్డు రాకపోవడం తను చాలా బాధించిందని, అందుకే ఎప్పటికైనా దాన్ని అందుకోవాలనుకున్నట్టు బన్నీ చెప్పాడు. ఇక ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తల్లి నిర్మల రావడం మరో స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. ఇలా అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇటు ఎమోషనల్, అటు ఎంటర్టైన్మెంట్ కలయికతో రానుంది. ఇప్పటి వరకు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గురించి బన్నీ ఏం మాట్లాడారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.